విశాఖపట్నం సిగలో మరో మణిహారం జరిగింది. ప్రఖ్యాత టూరిస్ట్ స్పాట్ కైలాసగిరిపై స్కై గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. దేశంలోని అతి పొడవైన క్వాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్ గా నిలుస్తున్న ఈ వంతెనను ఎంపీ శ్రీభరత్, మేయర్ పిల్ల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఇప్పటి వరకు కేరళలో 40 మీటర్ల పొడవున్న గ్లాస్ బ్రిడ్జ్ దేశంలో పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ గా గుర్తింపు పొందగా తాజాగా ఆ స్థానాన్ని కైలాసగిరి అధిగమించింది. విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఆర్జే అడ్వెంచర్ సంస్థ సంయుక్తంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్ కి తేలికైన వాతావరణ నిరోధక, మణికైన లక్షణాలు, తీర ప్రాంత గాలులను తట్టుకొని నిలబడేలా రూపకల్పన చేశారు. పర్యాటకులకు గ్లాస్ బ్రిడ్జ్ ప్రధాన ఆకర్షణగా మారుతుందని విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రవీణ్ గోపాల్ పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై విశాఖ కైలాసగిరి నుంచి మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. సాధారణంగా భూమి మీద అయితే మనం నడుస్తూ ఉంటాం, కానీ ఆకాశంలో కూడా నడిచే అనుభూతిని పొందాలంటే ఖచ్చితంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి కైలాసగిరికి అయితే రావాల్సిందే. ఎందుకు ఈ మాట అన్నానంటే, మనం చూడొచ్చు ప్రస్తుతానికి మనం విశాఖలో ఏర్పాటు చేసినటువంటి స్కై బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఈ స్కై బ్రిడ్జ్ మీద అయితే మనం ఉండడం జరిగింది. అత్యంత అద్భుతమైనటువంటి సుందరవరంగా తీర్చిదిద్దినటువంటి ఈ బ్రిడ్జ్ మొత్తానికి అయితే ఎట్టకేలకు ఈ రోజు అయితే ఓపెన్ అయింది. ఈ బ్రిడ్జ్ని చూసేందుకు విశాఖపట్నం వాళ్ళే కాకుండా ఆంధ్రప్రదేశ్, అలాగే పక్కన ఉన్నటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అలానే తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి రావడం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ బ్రిడ్జ్ తాలూకా నిర్మాణం చూసుకుంటే సుమారుగా 7 కోట్ల రూపాయల వ్యయంతో అయితే ఈ బ్రిడ్జిని నిర్మించినట్లుగా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ఈ బ్రిడ్జ్ తాలూకా స్పెషలీగా చెప్పాలంటే, ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వ్యూ, స్కై వ్యూ అని చెప్పాలి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ కనబడుతున్నటువంటి ఈ సుందరమైనటువంటి ఈ దృశ్యాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడానికి ముందుగా రిజర్వేషన్ చేసుకున్నారంటే, ఈ యొక్క స్పెషల్ గ్లాస్ బ్రిడ్జ్ తాలూకా, స్కై బ్రిడ్జ్ తాలూకా ప్రత్యేకంగా మనం చెప్పుకోవసరం లేదు. అయితే ఇక్కడ చూస్తే కనుక ఒక పక్క ఎత్తైన కొండలు, ఇక్కడ చూస్తే అన్ని రకాల వ్యూ పాయింట్స్ కూడా మనకు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఎత్తైన కొండలన్నీ ఒక పక్క, మరొక పక్క చూస్తే ఎత్తైన బిల్డింగ్స్, ఏవైతే విశాఖలో ఉన్నటువంటి బిల్డింగ్స్, అలాగే విశాఖ ఆర్కే బీచ్ నుంచి రుషికొండ వెళ్తున్నటువంటి జాతీయ రహదారి, ఆ తరువాత పక్కన ఉన్నటువంటి వ్యూ పాయింట్, సముద్రానికి సంబంధించినటువంటి సముద్ర అలలు, ఆ తర్వాత తెన్నేటి పార్క్ పక్కనే ఉన్నటువంటి ఈ ఏదైతే షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ కూడా మనకి చాలా అద్భుతంగా చూపించే ప్రయత్నం మన కెమెరామెన్ చేస్తున్నారు. అయితే ఈ సుందరమైనటువంటి దృశ్యాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి ఇక్కడికి రావడానికి ముందుగా రిజర్వేషన్ చేయించుకున్నారంటే, ఈ గ్లాస్ తాలూకా ప్రత్యేకత, గ్లాస్ బ్రిడ్జ్ తాలూకా ప్రత్యేకత మనం వేరే లెవెల్లో చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ముఖ్యంగా ఏదైతే ఈ నిర్మాణం చేయడానికి 7 కోట్ల రూపాయలు పైచిలకి అయితే దీనికి ఖర్చు అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ స్కై వాక్ బ్రిడ్జ్ని అయితే ఏర్పాటు చేయడానికి ఇది భారతదేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ గా, స్కై వాక్ బ్రిడ్జ్ గా కూడా కావడం విశేషం. విశాఖపట్నం కైలాసగిరి హిల్స్ లో సముద్ర తీరాన్న ఈ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్ని అయితే నెలకొల్పారు. దాదాపుగా 7 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జ్ని అయితే నిర్మించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే దీన్ని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అయితే పర్యాటకులు అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ బ్రిడ్జి పొడవు సుమారుగా 50 మీటర్లు ఉంటుంది. పూర్తిగా క్యాటీ లెవర్ గ్లాస్ తో అయితే దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జ్ మీద ఒకేసారి దాదాపుగా 40 మంది టూరిస్టులు చేరుకొని ప్రకృతిని అయితే ఆస్వాదించవచ్చు. ఒక టికెట్ ధర అయితే సుమారుగా 250 రూపాయలు పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఒక్కొక్కరికి అయితే 300 రూపాయలు, ఫ్యామిలీతో వస్తే కనుక 1000 రూపాయలుగా, నలుగురు కలిసి వస్తే 1000 రూపాయలుగా కూడా ఇక్కడ విభజించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఏదైతే వీకెండ్స్ లో ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా చక్కగా ఆస్వాదించవచ్చు. మనం చూస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జ్ పై నుంచి చూస్తే అద్భుతమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనబడుతుంది. 7 కోట్ల రూపాయల వ్యయంతో సుమారుగా 40 టన్నుల స్టీల్ ని అయితే ఉపయోగించారు ఈ బ్రిడ్జిని తాలూకా. దీనిపై ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు ఇప్పటికే చాలా ట్రయల్ రన్స్ కూడా నడిచాయి. ఎందుకంటే సెప్టెంబర్ నుంచి సుమారుగా ఈ రోజు డిసెంబర్ అయితే వచ్చింది. ఈ 2-3 నెలలు కూడా చాలా ఎక్కువ ట్రయల్ రన్స్ అయితే దీని మీద రన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ వ్యూ పాయింట్ కి సంబంధించినటువంటి ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. దేశ విదేశాల్లో ఎక్కడా లేనటువంటి అత్యంత పొడవైన బ్రిడ్జిగా ఇది చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే నా వెనక చూడొచ్చు
జాతీయ జెండాను రెపరెపలాడే విధంగా ఇక్కడైతే కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ అంతా ఒక ఎత్తు అయితే ఈ యొక్క స్పాట్ లో ఈ జాతీయ జెండాను నిర్మించేందుకు చాలా మూలమైనటువంటి విషయం ఉందని కూడా చెప్పొచ్చు. ప్రత్యేకంగా ఈ బ్రిడ్జ్ పై అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి టూరిస్టులు మంచి అనుభూతిని పొందేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు ఇక్కడ మనకి ఈ బ్రిడ్జిని మొత్తం అంతా కూడా ఈ యొక్క బ్రిడ్జ్ మీదే ఆధారపడి ఉంది. ఈ స్ట్రెచర్ అంతా కూడా ఈ రోప్స్ ఏవైతే ఉన్నాయో తాడులు బలమైనటువంటి ఈ వైర్ తీగలపైనే ఈ బ్రిడ్జ్ అంతా కూడా నిర్మాణమై ఉంది. ఈ కైలాసగిరి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సముదాయాలన్నీ కూడా ఒక్కసారిగా ఈ బ్రిడ్జ్ మీద వస్తే కనుక చూసి అనుభూతి పొందొచ్చు అనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తానికి ఎప్పుడు ఓపెన్ అవుతుందా అనేటువంటి చూసినటువంటి విశాఖ ప్రజలతో పాటు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా అత్యంత పొడవైన అత్యంత పెద్దదైనటువంటి ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే మొత్తానికైతే విశాఖపట్నంలో ఈ రోజు ప్రారంభమైంది. దీన్ని నిర్మించేందుకు సుమారుగా 7 కోట్ల రూపాయలు అలాగే 40 టన్నుల ఐరన్ అయితే దీనికి వాడినట్టుగా తెలుస్తుంది. ఈ గ్లాస్ మనం చూడొచ్చు చాలా బ్రేక్బుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక స్లాబ్ ఇంటి స్లాబ్ను వేయడానికి ఎంత పటిష్టమైనటువంటి కాంక్రీట్ వాడతామో అలాగే 40-50 మంది 100 మంది సుమారుగా ఒకేసారి బ్రిడ్జ్ మీదకి వచ్చినా కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు కావలసినటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి అద్భుతమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇక్కడ వాడినట్టుగా తెలుస్తుంది. సైడ్ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ తో వాడారు, కిందనంతా కూడా గ్లాసు. అలాగే ఈ బ్రిడ్జ్ నిర్మాణం అంతా కూడా సుమారుగా 1 ఏడాది పాటు కూడా సమయం పట్టిందని అయితే నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ఏ ఒక్క రోజు అయితే దీనికి సెలవు అయితే లేదు. అలాగే షూటింగ్స్ కానీ లేదా మరే ఇతర కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవడానికి ముందస్తుగా ప్రతి ఒక్కరూ కూడా అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని అయితే నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మోహన్తో కన్నబాబు, స్కై బీచ్ నుంచి.